చలికాలంలో వేడివేడిగా రసం అన్నంలో కలుపుకొని తింటే భలే బాగుంటుంది కదండి. ఈరోజు మంచి టేస్టీ రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఎప్పుడు మనం చింతపండుతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు ఉసిరికాయలను ఉపయోగించి టేస్టీ రసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇమ్యూనిటీని పెంచడానికి ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. జలుబు, దగ్గు, కఫాన్ని నివారించడానికి ఇవైతే ఉపయోగపడతాయి. ఒక 6 ఉసిరికాయలను శుభ్రంగా కడిగి నేనైతే తీస్తున్నాను. అలాగే 2 ఎర్రటి టమాటాలను కూడా తీసుకున్నాను. ఈ ఉసిరికాయలను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. సీజనల్గా వచ్చేటువంటి అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇలాగ ఉసిరికాయ ముక్కల్ని బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద ఎర్రటి టమాటాలను కూడా తీసుకున్నాను. టమాటాలు బాగా ఎర్రగా ఉండడం వల్ల పులుపు అనేది బాగా వస్తుంది. ఉసిరికాయలతో పాటు టమాటా పులుపు కూడా ఈ రసంలో యాడ్ అవ్వడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక స్పూను ధనియాలను తీసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్ర, కొంచెం ఇంగువ ముక్క తీసుకోవాలి. ఒక 20 మిరియాలు, ఒక ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను. వీటిని కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. కొంచెం వీటిని నలిగే వరకు ఇలాగా దంచుకుంటున్నాను. వెల్లుల్లి రేఖలు మీ ఆప్షనల్ అండి, మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. టమాటా ముక్కలను కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని మనం కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, మిరియాల మిశ్రమాన్ని ఇందులోనే వేసి దీని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంత వాటర్ కలిపి దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. నెయ్యితో పోపు పెట్టుకుంటే గుమగుమలాడిపోతుందండి. దంచుకున్నటువంటి 2 వెల్లుల్లి రేఖలను కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని వేసుకొని కొంత కరివేపాకును కూడా వేసుకున్నాను. కరివేపాకు రుచిని మరింత పెంచడమే కాకుండా గుమగుమలా ఆడిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి మిశ్రమంలో కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఇదే మూకుల్లోకి వేసుకుంటున్నాను. దాదాపు 1/2 లీటర్ నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఏదైనా మన టేస్ట్కి అనుగుణంగానే వేసుకోవాలి. ఉడికించుకున్నటువంటి కందికట్టును నేను వేసుకుంటున్నాను. కందిపప్పుని ఉడికించుకొని మెత్తగా దాన్ని కూడా వేస్తున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి ఉసిరికాయ రసం తయారైపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము. నచ్చింది కదండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.